నీ పేరు? వెంకట ప్రసాద్. ఓకే. గుంటూరు బస్ స్టాండ్ లో 100 రూపాయలు అడిగారు ఆటో డ్రైవర్ గుజ్జనగొల్లకి. ఈయన 30 రూపీస్కి నేను తీసుకెళ్తానని చెప్పి వచ్చారు. ఇది స్విగ్గీ జొమాటో ఇది కాదండి, ఆఫ్లైన్ ర్యాపిడో. ఆఫ్లైన్ నీ సొంతంగా? నా సొంత. నువ్వే అడుగుతావు, మనుషుల్ని వెళ్ళి అడుగుతావు. వెరీ గుడ్. పగలపూట ఏం చేస్తుంటావు నువ్వు? మెడికల్ షాప్ లో పనిచేస్తూ. వైఫ్ వస్తుంది కదా, మీ వైఫ్ పెళ్లి చేసుకోకుండా వైఫ్ వైఫ్ వస్తుంది. తనని బాగా చూసుకోవాలని. బాగా చూసుకోవాలి. ఏది కావాలంటే అది ఇప్పియాలి. ఏది కావాలంటే అది ఇప్పియాలి. అందుకని ముందుగానే డబ్బులు సంపాదించుకుంటున్నావు. ఇంకా సంపాదించుకుంటాం. ఇంకా సంపాదిస్తావు. ఇంకేమన్నా ఉన్నా సంపాదిస్తా మీ వైఫ్ కోసం. అంటే ఇప్పుడు వచ్చే వైఫ్ కోసం. అబ్బా సూపర్ అబ్బా. నువ్వు నాకు ఒక ఇల్లు అంటూ ఏర్పడాలి. అబ్బో ఇలాగే ర్యాపిడోలా నడిపి ఇల్లు సంపాదించుకుంటావు. ఇల్లు సంపాదించుకొని మంచి ఫ్యూచర్ లో సెటిల్ అయిపోవాలన్నా. మరి నీకు హ్యాండిక్యాప్ట్ ఉందన్నో బాగానే నడుపుతున్నావు. అంటే నాది లోపం, చిన్న లోపం అది. ఓకే. చిన్న లోపం వల్ల నేను మీకు తెలీదు, నాకు ఉన్నట్టు కూడా తెలియదు నాకు. ఓకే. మీకు మాట్లాడే విధానం కూడా నాకు వేరే ఉంటుంది చూడండి. ఓకే. చూస్తున్నారు సంబంధాలు? కానీ సెట్ అవ్వట్లేదు. ఏమి ఎందుకని? నీ లోపం కనిపించదు. నీ లోపం కనిపించదు. నువ్వైతే పాపం చాలా కష్టపడుతున్నావు. అమ్మగారు మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? ఎప్పుడు? నా చిన్నతనంలోనే చనిపోయాను. మరి నువ్వు ఎవరి దగ్గర పెరిగావు? అమ్మమ్మ తాతయ్య దగ్గర. వాళ్ళే చదివించారా? ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ చేశాను. డిగ్రీ కంప్లీట్ అయిందా? డిగ్రీ డిస్కంటిన్యూ చేసావు. మరి బండి నా సొంత డబ్బులతో నేను బండి కొనుక్కొని నాకు ఎట్లాంటి ఆదాయం లేకుండా నేను కష్టపడుతూ ఉన్నా. నువ్వు నిజంగా సూపరు. నువ్వు 100% సక్సెస్ అవుతావు. అర్థమైందా? నువ్వు అనుకున్నది, నువ్వు ఏదైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు భార్య, నువ్వు సొంత ఇల్లు కొనుక్కుంటావు. నీ కోరికలు అయితే నెరవేరుతాయి. ఓకేనా? 100%.